పోటీ చేయలేదు కానీ ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతిపక్షాలు. ఇప్పుడు పొత్తుల విషయంలో తెలుగుదేశం క్యాడర్ మీరు చెప్పినట్టుగా మాకు బీజేపీతో పొత్తొద్దు అనుకుంటున్నారు. నాయకులు ఆల్రెడీ కమిట్ అయిపోయారు. బీజేపీ వాళ్ళు కూడా నాయకులు కావాలనుకుంటున్నారండి, క్యాడర్ వద్దని. ఇక్కడ ఒక అంశం ఏంటంటే నాయకులు ఇద్దరు ఓకే అనుకున్న తర్వాత ఆల్రెడీ ఎప్పుడో ప్రేమలేఖలు రాసుకునే దశ అయిపోయి వీళ్ళు ఆల్రెడీ ఒకళ్ళొకరు పొగుడుకోవడం, మాట్లాడుకోవడం, అపాయింట్మెంట్ ఇట్లు ఇవన్నీ జరిగిపోయాయండి. ఇంకా రహస్యంగా జరిగిన ఎన్నోన్నాయో తెలియదు. ఇప్పటికే ఆల్రెడీ అమిత్ షా, చంద్రబాబు నాయుడు కలిసినటువంటి సందర్భం ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే నేనేమంటానంటే వీళ్ళిద్దరు ఎందుకు మొహమాట పడుతున్నా అంటే 2 సార్లు విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ ఎలా సిగ్గు లేకుండా కలిశారని ఇద్దరిని నాయకులు జనం ఎక్కడన్నా అడుగుతారేమోననేటువంటి ఒక జంకు కొద్దీ ఇద్దరు అప్పుడప్పుడు కలుసుకున్నట్టుగా మాట్లాడుకున్నట్టుగా అలాంటి ఫీలర్స్ ఇచ్చి ఆ జనం వీళ్ళిద్దరూ ఎట్లాగో జగన్మోహన్ రెడ్డి అంటాడు కదా, వాళ్ళు ముగ్గురు కలిసిపోయారు, అసలు ముగ్గురు కలిసే ఉన్నారు ఆల్రెడీ అని చెప్తాడు కదా. అలా అనంగా కలిసిపోయారు అంటున్నారు కదా, కలిసిపోదాం అని జనం కూడా యాక్సెప్ట్ చేస్తారేమో అనే దానికోసం ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ బీజేపీ తెలుగుదేశము పొత్తుకు అంగీకరించినట్టుగా నాకు ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం. ఎందుకు అని అంటే ఇందాక పార్థసారథి గారు ఒక మంచి ఆయనకు గ్యాప్ పెట్టుకోవడానికి మంచి మాట చెప్పారు. కేంద్ర అధినాయకత్వం వాళ్ళు దేశవ్యాప్తంగా ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి దాని మీద ఇప్పుడు ఎన్డీఏలో తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద ఇండియా కూటమి కొంత హడావుడి చేస్తుంది. కాబట్టి ఆ విధంగా తెలుగుదేశం కూడా వస్తే మంచిది కదా, ఒక లెక్క ఉంటుంది. రేపు గెలుస్తారు లేదనేది వేరే విషయం, వాళ్ళని గెలిపించాలనేది ఉద్దేశం కూడా కాదు. కాబట్టి ఆ విధంగా దేశ రాజకీయాలకు సంబంధించిన రెండోది ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు పొత్తు పెట్టుకోవాలి అనేటువంటిది కూడా పలు సందర్భాల్లో చర్చిస్తుంది. 25 సీట్లు వాళ్ళకి అందరూ మద్దతు ఇచ్చినప్పుడు ఎందుకు అని అంటే దక్షిణ భారతదేశంలో వాళ్ళకంటూ సొంత ఎంతో కొంత పార్టీకి సంబంధించినటువంటి సీట్లు కావాలి. ఇక్కడ కూడా పొత్తుల్లోకి వస్తే ఒక 4-5 ఎంపీ స్థానాలు వస్తే, రేపు పొద్దున తెలంగాణలో ఒక 5-6 ఎంపీ స్థానాలు వస్తే ఆ విధంగా దక్షిణ భారతదేశంలో కొంత పుంజుకుంటే ఉత్తర భారతదేశంలో తగ్గేటువంటి సీట్లకి ఉపయోగం అవుతుంది అనేటువంటి ఒక భయం అయితే ఈ రోజున ఉంది. గెలుస్తాం అని పైకి ఎంత చెప్పినా అంత ఈజీ కాదు, 2019లో గెలిచినంత ఈజీ కాదు అనేటువంటిది. ఇప్పుడు ఇండియా కూటమికి స్ప్లిట్ అయ్యి విభేదాలు వస్తే తప్ప అంత ఈజీ కాదు ఇండియా కూటమిని పట్టుకోవడం. అయితే ఇక్కడ ఈ ఓటు షిఫ్టింగ్ విషయానికి వచ్చేసరికల్లా బీజేపీ వాళ్ళలో ఉండేటువంటి ప్రతి వాళ్ళ ఇది కంప్లైంట్ ఇదే, మాకు సీట్లు ఇచ్చారండి 14, 15 అప్పుడు 2014, మళ్ళీ తర్వాత రెబల్స్ ని పెట్టారు, వాళ్ళే ఇచ్చేసారు, మాకు సరిగ్గా ఓటు ట్రాన్స్ఫర్ అవ్వలేదు, మా వాళ్ళు గెలవలేదు, తెలుగుదేశం మోసం చేసింది, బ్యాక్ స్టాబింగ్ ఇలాంటివి అని అంటారు. రేపు పొద్దున అది చేయరు అనేటువంటిది ఏమీ లేదు. ఎవరు రాజకీయం వాళ్ళదే, చేతనైతే దాన్ని ఎదుర్కొని చేసుకోవాలి. ఇక్కడ ప్రధానమైనటువంటిది అంటే తెలుగుదేశము జనసేనకు సంబంధించినటువంటి పొత్తు విషయంలో ఇప్పటికే అలాంటి విభేదాలు వస్తున్నాయి. అదే ఇప్పుడు ఇందాక సీట్లకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు